ఉమ్. పార్టీ అధ్యక్ష బాధ్యత రెండవ కుమార్తె భర్త అయినటువంటి అల్లుడైనటువంటి చంద్రబాబు గారు స్వీకరించగలిగారు. ఉమ్. అది కొడుకుల చేత ఒప్పించి, ఉమ్. తోడల్లుడి చేత చెప్పించి, అవును. కూతుళ్ళ చేత అవుననిపించి ఆ పొజిషన్ లోకి వచ్చారు. మొత్తానికి మెప్పించారు. అలా చేసినటువంటి సందర్భంలో జరిగిన విమర్శలు, వివాదాలు, స్వయంగా ఆ పదవి ఎవరి దగ్గర నుంచి అయితే లాక్కున్నారో ఆయన భూషణలు ఇవన్నీ చూశారు. అప్పుడు ఓ రకంగా చెప్పాలంటే మనకి ఫ్రెంచ్ విప్లవం అని అంటారు, రక్తపాత రహిత విప్లవం అని. అప్పుడు జరిగినటువంటి అధికార మార్పిడి బలవంతపు అధికార మార్పిడి, వివాదాస్పద అధికార మార్పిడి. ఇప్పుడు నాన్ కాంట్రవర్షియల్ అధికార బదలాయింపు, వివాదరహితం, ఎలాంటి ఏ ప్రాబ్లం లేకుండా జరిగిపోతున్న అధికార బదలాయింపు. బాబు గారి పాలనా బాధ్యతలు ఆల్రెడీ షాడో సీఎంగా ఆయనే చూస్తున్నారు. ఇప్పుడు పార్టీ బాధ్యతలు షాడోగా చూస్తూ వచ్చారు. ఇప్పుడు అఫీషియల్ ముద్ర వేసేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ అని. కేసీఆర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లాగో తెలుగుదేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్. ఇకపోతే ఆ పదవికి పేరు మరీ విచిత్రంగా ఉంటది, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలుగుదేశం ఏ జాతీయ పార్టీ? ఎవరు డిసైడ్ చేశారు జాతీయ పార్టీ అని? దానికి జాతీయ పార్టీ డిజిగ్నేషన్ ఎప్పుడూ లేదే, గతంలోనూ లేదు, ఇప్పుడు లేదు.